హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక జాబ్ అప్డేట్ మీకైతే తీసుకొచ్చాను. దట్టు ఒక మంచి జాబ్ అనమాట. కంపెనీ కూడా మంచి కంపెనీ అనమాట. అదే అమెజాన్ అనమాట. అమెజాన్లోంచి ఒక మంచి జాబ్ అప్డేటు, ఒక అకౌంట్స్ రిసీవబుల్ రోల్ అనమాట. సో ఈ వీడియోలో ఆ జాబ్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాము. వాళ్ళు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మొదటగా మనం చూసుకుంటే అమెజాన్ కంపెనీ ఫైనాన్స్ ఆపరేషన్స్ అసోసియేట్ అకౌంట్స్ రిసీవబుల్ రోల్ అనమాట. అది కూడా హైదరాబాద్ తెలంగాణ లొకేషన్కి అయితే ఇది వెరీ రీసెంట్గా మనకైతే లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేశారు. సో డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. మొదటగా సమ్మరీ ఆఫ్ ద రోల్ అనమాట. మనకైతే మన రోల్ గురించి మొదటగా సమ్మరీ ఇచ్చారు. సో పూర్తిగా ఒకసారి చదువుదాము. సో సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విల్ బీ అలైన్ విత్ అవర్ ఫైనాన్స్ ఆపరేషన్స్ గ్లోబల్ అకౌంట్స్ రిసీవబుల్ టీమ్ అనమాట. అండ్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ అకౌంట్స్ రిసీవబుల్, కస్టమర్ క్వరీస్, డిస్ప్యూట్ రిజల్యూషన్స్. యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాష్ అప్లికేషన్స్ వేర్ ఇన్ నీడ్ టు హ్యావ్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ డే టు డే ఆపరేషన్స్. తర్వాత వైల్ మెయింటైనింగ్ ఎస్ఎల్ఏస్, సాల్వింగ్ క్వరీస్ రిలేటెడ్ టు క్యాష్ అప్లికేషన్స్ అండ్ కోఆర్డినేషన్ విత్ కస్టమర్స్ ఈజ్ రిక్వైర్డ్. తర్వాత యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ లెవెల్ understanding of OTC process, especially a cash application process involving research and applications of unapplied cash, reconciliations and accounts processing, emails related to remittances of advice from the కస్టమర్స్ అనమాట. ఇది సమ్మరీ ఆఫ్ ద రోల్ కింద వాళ్ళైతే ఇచ్చారు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఒకసారి అవి కూడా చెక్ చేసుకుందాము. ఎన్ష్యూర్ టైమ్లీ క్లోజర్ ఆఫ్ పేమెంట్స్ విత్ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ. తర్వాత రెస్పాండ్ టు కస్టమర్ క్వరీస్ త్రూ కాల్ ఆర్ ఈమెయిల్. తర్వాత రీసెర్చ్ అన్అప్లైడ్ పేమెంట్స్ అండ్ వర్క్ విత్ కస్టమర్స్ టు ఐడెంటిఫై ద రూట్ కాజ్ అండ్ రిజాల్వ్ ఓపెన్ ఇష్యూస్ ఆన్ అకౌంట్ అనమాట. తర్వాత ప్రొవైడ్ గ్రోత్ ఐడియాస్ ఫర్ ప్రాసెస్ స్టాండర్డైజేషన్ అండ్ ఆటోమేషన్ త్రూ జేడిఐ కేజిఎన్ ప్రాజెక్ట్స్ అనమాట. తర్వాత పర్ఫామ్ కాంప్లెక్స్ రీకన్సిలేషన్స్ ఆన్ కస్టమర్ పేమెంట్స్. ఇవి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాల్సినవి. సో బేసిక్గా రిక్వైర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ చూసుకుంటే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత అబిలిటీ టు ప్రయారిటైజ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్, తర్వాత మినిమం సూపర్విజన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత లెర్నింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సెల్ఫ్ డెవలప్మెంట్ స్కిల్స్, ఫ్లెక్సిబిలిటీ స్కిల్స్, ఇవైతే మొత్తం ఈ బిజినెస్లో ఉంటుందన్నమాట రిక్వైర్మెంట్స్. తర్వాత 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. O2C అంటే ఆర్డర్ టు క్యాష్ అప్లికేషన్స్లో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్, తర్వాత పివట్ టేబుల్స్, ఫార్ములాస్ మీద మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దాని మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత ఇది నైట్ షిఫ్ట్ జాబ్ అనమాట. సో నైట్ షిఫ్ట్ జాబ్ కూడా మనమైతే ఫ్లెక్సిబుల్ అయితే ఉండాలి. బేసిక్గా రిక్వైర్మెంట్స్ అయితే ఇవి మెయిన్గా. క్వాలిఫికేషన్స్కి చూసుకుంటే ఒకసారి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ అకౌంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అకౌంట్స్ రిసీవబుల్లో ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. O2C 2 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత కాంప్లెక్స్ రీకన్సిలేషన్స్లో కస్టమర్ పేమెంట్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత రీసెర్చ్ అన్అప్లైడ్ పేమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ విత్ కస్టమర్స్, ఈమెయిల్ వయా కాల్, వీటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తర్వాత 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ O2Cలో ఉండాలి. సో బేసిక్గా మొత్తం జాబ్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి అనమాట. సో మనకి తెలిసినట్టుగా అమెజాన్లో అప్లై చేసిన తర్వాత మనకైతే ఒక ఈమెయిల్కి, రిజిస్టర్డ్ ఈమెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది వాళ్ళ యొక్క అఫీషియల్ ఈమెయిల్ నుంచి. దానిలో మనం అయితే సబ్మిషన్ చేయాల్సి ఉంది, ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో మీకు కనబడుతున్న లింక్లో అయితే మనకి వాళ్ళైతే అఫీషియల్గా మన ఈ యొక్క ఈమెయిల్కి, అంటే మనమైతే దీనికి స్క్రూట్నీ అయితే అవుతాము. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మనకు ఈమెయిల్ వస్తుంది, ఎలిజిబిలిటీ సంబంధించిన ఈమెయిల్ అనమాట. దాంట్లో వాళ్ళ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎగ్జామినేషన్ సంబంధించిన లింక్ అయితే. ఆ ఎగ్జామ్ సంబంధించిన లింక్ ఓపెన్ చేసి మనమైతే ఆ టెస్ట్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో ఒకవేళ క్వాలిఫై అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ హెచ్ఆర్ వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకైతే రీచ్ అవుతారు. సో ఈ యొక్క అఫీషియల్ టెస్ట్ అయితే సక్సెస్ఫుల్ అయిన తర్వాత హెచ్ఆర్ ద్వారా మనకైతే ఒక కాల్ వస్తుంది. సో ఆ కాల్ని అటెండ్ చేసిన తర్వాత బేసిక్గా ప్రాపర్ డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే షెడ్యూల్ చేస్తారు. సో
దాని తర్వాత మనమైతే ఆన్ బోర్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఈ జాబ్కి చెందిన పూర్తి డీటెయిల్స్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ అయితే చూడండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.